శంకరాభరణం శంకర శాస్త్రి అలియాస్ జేవి సోమయాజులు గారు అసలు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? నేను అసలు సినిమాల్లోకే వెళ్ళనని భీష్మించుకుని కూర్చున్న ఆయన ఎందుకు సినిమాల్లోకి రావాల్సి వచ్చింది? శంకరాభరణం సినిమాలో ఛాన్స్ ఎలా దక్కింది? సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల జేవి సోమయాజులు గారు ఎలా నష్టపోయారు? ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ గారు తీసుకున్న ఒక్క నిర్ణయంతో జేవి సోమయాజులు గారు ఎలా తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది? చివరి రోజుల్లో జేవి సోమయాజులు గారు ఎలా చనిపోయారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. శంకరాభరణం శంకర శాస్త్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన నటుడు జేవి సోమయాజులు గారి అసలు పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. 1928 సంవత్సరం జూన్ 30వ తారీఖున శ్రీకాకుళం జిల్లా లోకలాం అగ్రహారం గ్రామంలో ఆయన జన్మించారు. అప్పటికి స్వాతంత్రం రాలేదు. మద్రాసు రాష్ట్రంలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఉండేది. శారదాంబ వెంకట శివరావు దంపతులకు ఆయన రెండో సంతానం. తమ్ముడు జేవి రమణమూర్తి గారితో కలిసి సోమయాజులు గారు చిన్నప్పటి నుంచే కలివిడిగా ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనే కంటే ఫ్రెండ్స్ అంటేనే అంతా నమ్మేవాళ్ళు. తండ్రి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వ ఉద్యోగి. సోమయాజులు విజయనగరంలో చదువుకున్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. అన్నా తమ్ముళ్ళిద్దరూ కలిసి గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 ఏళ్లలో 500 సార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో రామపపంతుల పాత్రకు సోమయాజులు గారు చాలా ఫేమస్. నాటకాల్లో నటించమని సోమయాజులు గారిని తల్లి శారదాంబ ప్రోత్సహిస్తూ వచ్చేది. జేవి సోమయాజులు గారు ఓవైపు నాటకాల్లో నటిస్తూనే ప్రభుత్వ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యారు. మొదట విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అబ్బురపరిచే పనితీరుతో ఆయన అంచెలంచెలుగా ఉద్యోగ జీవితంలో ఎదిగారు. అయితే ఇక్కడే ఓ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంది. సోమయాజులు గారి కంటే ముందే ఆయన తమ్ముడు రమణమూర్తి సినీ రంగ ప్రవేశం జరిగింది. 1957 సంవత్సరంలో రమణమూర్తి గారు సినిమాల్లోకి వెళ్ళారు. ఎల్వి ప్రసాద్ మేనల్లుడు కేబి తిలక్ ఎంఎల్ఏ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 22 ఏళ్లకు దర్శకుడు యోగి రారా కృష్ణయ్య అనే సినిమాను తీస్తున్నారు. అందులో ఓ ప్రధాన పాత్రకు మంచి ఆర్టిస్టు కావాలని ఆరా తీస్తున్నారు. తీరా చూస్తే రమణమూర్తి గారి సోదరుడు సోమయాజులు ఉన్నారని, నాటకాల్లో బాగా నటిస్తుంటారని తెలిసింది. దీంతో రమణమూర్తి గారిని యోగి గారు వెంట పెట్టుకుని అప్పట్లో వైజాగ్లో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న సోమయాజులు గారి వద్దకు వెళ్లారు. మొదట వేయనని పట్టుబట్టినా తమ్ముడి మాటలు విని స్క్రిప్ట్ చదివి మొత్తానికి ఒప్పుకున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. కానీ విధి మాత్రం సోమయాజులు గారిని వదిలిపెట్టలేదు. 1979 సంవత్సరంలో శంకరాభరణం అనే స్క్రిప్టును విశ్వనాథ్ గారు రెడీ చేసుకున్నారు. ఆ పాత్రకు కృష్ణరాజు గారిని అడిగినా తాను చేయలేనని చెప్పడంతో కొత్త వాళ్ల కోసం విశ్వనాథ్ గారు చూస్తున్నారు. ఆ విషయం కాస్త రారా కృష్ణయ్య దర్శకుడు అయిన యోగి గారికి తెలిసింది. తన సినిమాలో అప్పటికే నటించిన సోమయాజులు గారి గురించి విశ్వనాథ్ గారికి చెప్పారు. పని గట్టుకుని మరి రారా కృష్ణయ్య సినిమాను చూపించారు. అందులో సోమయాజులు గారి నటనను విశ్వనాథ్ గారు గమనించారు. అంతే, తన సినిమాలో శంకర శాస్త్రి పాత్రకు ఆయనే కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. శంకరాభరణం సినిమా ఆఫర్ను సోమయాజులు గారికి ఇచ్చారు. అయితే రారా కృష్ణయ్య సినిమా ఫ్లాప్ అవడంతో సోమయాజులు గారు సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు. కానీ ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుందంటూ స్క్రిప్ట్ తెలిసిన తమ్ముడు రమణమూర్తి గారు సోమయాజులు గారిని అతి కష్టం మీద ఒప్పించి మద్రాసుకు రప్పించారు. మొదట వద్దన్నా చివరకు ఆ సినిమాను అంగీకరించారు. మొత్తానికి అదే ఏడాది శంకరాభరణం సినిమా షూటింగ్ పూర్తయి 1980 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున సినిమా విడుదలైంది. సినిమాలో ఆయన పాత్ర, ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఫ్లాప్ టాక్తో మొదలైన సినిమా అది. థియేటర్ల ముందు మొదటి వారం అంతా ఈగలు తోలుకున్న సినిమా అది. మొదటి వారంలో థియేటర్లో పట్టుమని 10 మంది ఉంటే థియేటర్ యజమాని సంబరపడ్డ రోజులవి. కానీ వారం తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. సినిమా కోసం జనాలు ఎగబడ్డారు. పోలీసుల ప్రొటెక్షన్ అవసరం పడింది. స్టార్ హీరో కాకపోయినా సరే సోమయాజులు గారిని, విశ్వనాథ్ గారి సినిమాను చూసేందుకు బ్లాక్లో టికెట్లు కొనాల్సిన పరిస్థితి. సినిమా అఖండ విజయం సాధించింది. సోమయాజులు గారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అసలు శంకరాభరణం సినిమాకు సోమయాజులు గారికి దక్కిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల 6,000 రూపాయలే. అది కూడా సినిమా విడుదలయ్యి అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడిచిన తర్వాత ఇచ్చారు. ఆ సంగతిని పక్కన పెడితే కొన్ని పాత్రలు కొందరు నటులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. వాళ్లను అలాంటి పాత్రల్లో తప్ప ప్రేక్షకులు వేరే పాత్రల్లో చూడలేరు, జీర్ణించుకోలేరు. అలాని వాళ్ళు వేరే పాత్రలు వేస్తే పెద్దగా ఆదరించరు. వేసిన క్యారెక్టర్ వేసి నటులకే బోర్ రావాలి, కానీ ప్రయోజనం మాత్రం ఉండదు. సోమయాజులు గారి విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఆయన 1 కాదు 2 కాదు ఏకంగా 150కి పైగా సినిమాల్లో ఆయన నటించినా ఇప్పటికీ శంకరాభరణం శంకర శాస్త్రి గారిగానే సోమయాజులు గారు అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు.
ఎన్నో సినిమాల్లో నడిచిన శంకర శాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి ఆయనకు పడలేదు. ఆ పాత్ర ఒక స్టార్ను సృష్టించింది, కానీ అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుడిని మింగేసింది. అసలు శంకరాభరణంలో సోమయాజులు గారికి ఎందుకు అంతగా పేరు వచ్చిందో కూడా తనకు అర్థం కావటం లేదంటూ ఆయన తమ్ముడు రమణమూర్తి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనతో ఎందుకు విభేదాలు వచ్చాయి, 9 ఏళ్ల పాటు ఎందుకు ఇద్దరు మాట్లాడుకోలేదు అన్నది ఆయన వెల్లడించారు. మా అన్నయ్య ఇంట్లో కూడా అచ్చం శంకర శాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచి వాడికి మహారాజసం. అవతల వాళ్ళు 10 మాటలు మాట్లాడితే ఒక మాట ఊ ఆ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే ఓసారి మా వదిన నాతో, రమణ, శంకర శాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి చచ్చిపోతున్నారు, కానీ ఏమిటి చేశాడా అక్కడ, రోజు ఇంట్లో మనం చూసే భాగవతమే కదా అని అందుని అవుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే పాత్రను మా వాడు పోషించలేదు, నిజ జీవితంలోలాగా ప్రవర్తించాడు. అయితే ఒక రకంగా చూస్తే ఆ సినిమా పాత్ర సోమయాజులకు ఎంత పేరు తెచ్చాయో నటుడిగా అంత చెరుపు చేశాయని తర్వాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజన పనులు తయారయ్యారు. తర్వాత కొద్ది కాలానికి మునిపెన్నడో ఒప్పుకున్న కన్యాశుల్కం నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ అంత పేరు వచ్చాక ఇప్పుడు కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్ర నేను చేయలేను, నన్ను జనం ఆ పాత్రలో అంగీకరించరు అని సోమయాజులు అన్నారు. దాంతో నాకు కోపం వచ్చింది. నాటకం కన్నా పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అదే వేయనంటున్నావు. నీలాంటి వాడితో కలిసి మళ్ళీ రంగస్థలం ఎక్కను అని చెప్పేశాను. అలా శంకర శాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు 9 ఏళ్ల పాటు నాకు వాడికి మధ్య రాకపోకలు మాటలు లేవు. కానీ చివరకు కన్యాశుల్కమే మేము మళ్ళీ కలిసేలా చేసింది. ఆ నాటకం 100 ఏళ్ల పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన చేయించాలని పట్టుబట్టి మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ 100 ఏళ్ల ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శన ఇచ్చాం. గొడవ కాకముందైతేనేం తర్వాత అయితేనేం మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి తెరమై నడిచాం. కానీ కలిసి నటించినా మాట్లాడుకున్నా ఎందుకో నాకు వాడికి మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు, కానీ అప్పటికి ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ గౌరవమే అంటూ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రమణమూర్తి గారు చెప్పుకొచ్చారు. సోమయాజులు గారిలో మరో గొప్పతనం ఏమిటంటే క్లర్క్గా ఆయన ప్రభుత్వ ఉద్యోగ జీవితం మొదలైన ఆ తర్వాత రోజుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఎదిగారు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా తన అధికార పరిధిలో చేయగలిగినంతా చేసేవారు. కానీ ఏనాడు ₹1 లంచం తీసుకోలేదు. శంకరాభరణం తర్వాత ఆయన ఉద్యోగం కూడా ఏ ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి పారితోషికం తీసుకున్నాడని గిట్టని వాళ్ళు పిటిషన్లు పెట్టారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు శంకరాభరణం సినిమా తెప్పించుకొని చూశారు. శంకర శాస్త్రి గారి సినిమా కదా, ఆయన గుండె కూడా బరువెక్కింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులను కొట్టేసి అసలు ఆ ఫిర్యాదులను చెట్టబుట్టలో పారేసి మరీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇంత గౌరవం తెచ్చిన వాడిని మనం గౌరవించుకోవాలి అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ అఫైర్స్ అనే శాఖను సృష్టించి దానికి డైరెక్టర్గా సోమయాజులు గారిని నియమించారు. అలాగే కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి పారితోషికం అందుకోవచ్చు, దానికి అనుమతి అవసరం లేదు అని ప్రత్యేక జీవోను కూడా ఆనాడు జారీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టి సీనియర్ ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. 1984లో ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. 55 ఏళ్ల వయసు నిండిన ప్రభుత్వ ఉద్యోగులపై పదవి విరమణ వేటును వేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా 55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలన్నది ఆయన తీసుకున్న నిర్ణయం. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఎఫెక్టు సోమయాజులు గారిపై కూడా పడింది. అప్పటికే రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్ హోదాలో సోమయాజులు గారు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మాకు 55 ఏళ్ళు నిండాయి సరే, మరి ప్రభుత్వాన్ని పాలిస్తున్న వాళ్లకు ఈ వయసు నిబంధన ఏమీ అక్కర్లేదా అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించి మరి తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేయటం గమనార్హం. అయితే పదవి విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు గారిని అధిపతిగా నియమించింది. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళా సంస్థను ఆయన నెలకొల్పారు. ప్రతిరోజు నాటకాన్ని ప్రదర్శించాలని, టికెట్ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్లో నాటక రంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జేవి సోమయాజులు గారు అందించిన కంట్రిబ్యూషన్ చెప్పుకోదగింది. సోమయాజులు గారికి 2 అబ్బాయిలు, ఓ కూతురు. ఆయన చివరి శ్వాస వరకు నటన మీద గౌరవంతో, ఆరాధన భావంతో జీవించారు. ఆయన ఆఖరి దశలో మాత్రం ఆరోగ్యం సహకరించలేదు. అయినప్పటికీ ఈయన
చేయగలిగిందంతా చేశారు. 2004 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున 76 ఏళ్ల వయసులో హైదరాబాద్లో గుండెపోటుతో ఈ లోకం నుంచి ఆయన నిష్క్రమించారు. అంత వయసులో కూడా చనిపోవడానికి ఏడాది ముందు వరకు కూడా ఆయన సినిమాల్లో నటించడం గమనార్హం. 2002 సంవత్సరంలో కన్నడ చిత్రం రక్త కన్నీరులో నటించారు. 2003 సంవత్సరంలో కబీర్ దాస్, ఓండాగోనాబా వంటి కన్నడ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం భాగమతి అనే హిందీ సినిమా 2005 సంవత్సరంలో విడుదలైంది. నటుడు అనేవాడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నటిస్తూనే ఉండాలన్నది ఆయన ఫిలాసఫీ. అదేవిధంగా ఆయన జీవితాంతం నటిస్తూ పోయారు. ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన చేసిన పాత్రలు, నటించిన చిత్రాలు చరిత్రలో చిరస్మరణీయం. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరం. ఇదండి జేవి సోమయాజులు గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.